నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తే ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు, సుపరిపాలనలో ప్రగతి సాధించాయని తెలిపారు. చెన్నైలో జరిగిన డిలిమిటేషన్ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్ కు సీఎం అభినందనలు తెలిపారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని సమావేశాల్లో తీర్మానం చేశారు. దేశ జనాభాకు ఎక్కువ నిధులిచ్చి తక్కువ పొందుతున్నామని కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. కేంద్ర నిధులపై ఐక్యంగా పోరాడాలని రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. పన్నుల రూపంలో కేంద్రానికి తమిళనాడు రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయని తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్ కు రూపాయికి ₹2.73 వెనక్కి వెళుతున్నట్లు సీఎం చెప్పారు. అలాగే బీహార్ రూపాయి చెల్లిస్తే ₹9.22 వెనక్కి తీసుకుంటుందన్నారు. ఇక కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. I express my special appreciation for Tamil Nadu Chief Minister Thiru Stalin for bringing all of us together on this platform. We have shared a detailed note on our views on delimitation. We seek unity in South Indian states to fight jointly, as well Punjab. I will briefly summarize my point. Today, we have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. Since 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For ₹1 tax paid by Tamil Nadu, it gets back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays ₹1 tax, it gets ₹6 paisa. Uttar Pradesh gets ₹2 3 paisa. Madhya Pradesh gets ₹1 73 paisa. We are one country. We respect it.